తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. మనం ఇచ్చే శ్రద్ధనిచ్చా పురుష ప్రయత్నం అంటారు సీతారామయ్య గారు. ప్రయత్నం చేస్తే వస్తుంది, గొప్పవాడు అవుతాడు. రావడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎంతటి భాగ్యాన్ని నన్ను ఎప్పుడు కనపడి ఉంటాను. సహకరించలేని టైంలో మనకి ధ్యానం చాలా ఉపయోగపడుతుందండి. ఆనందమైన పని చేసినప్పుడు అందరికీ ఆనందం ఎందుకు వస్తుంది? అప్పుడు ఉన్నది మనమే కాదు. మరి భారతీదేవి గారు కృష్ణతత్వంతో మునిగి ఎంతో మందిని భక్తులు తయారై గణం, దేవతగణం, అలాగే గురుదేవుల కృప ఎల్లవేళలా మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీలో ఒకరిగా మీ స్వామి. చాలా విషయాలు మాకు అర్థమయ్యేలాగా బాగా చెప్పారు. అన్ని మార్గాలు కూడా చివరికి చేస్తాయండి అక్కడికి. ఇప్పుడు భక్తి లేకుండా జ్ఞానం లేదండి, జ్ఞానం లేకుండా యోగం లేదండి. కేవలం హఠాత్తుగా ఎవరు యోగులు జ్ఞానులు అయిపోయింది ఎక్కడ లేదండి. ఒకవేళ ఎవరైనా అయిపోయారనుకున్నారా అది గత జన్మల్లో ఎన్నో చేసే ఉంటారు.